నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఒక ముఖ్యమైన రాజకీయ వార్త. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేనా ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగం దేశ సమగ్రత జాతీయ ఐక్యతపై పార్టీ వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 2014లో జరిగిన జనసేన పార్టీ స్థాపించినప్పుడు అధికారం లేదా పదవులు లక్ష్యంగా పెట్టుకోలేదని దేశానికి సేవ చేయడం మరియు దేశ సమైక్యతను కాపాడాలనే సంకల్పంతోనే పార్టీ ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు భావజాలం దేశవ్యాప్తంగా బలపడుతున్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు రావడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జనసేన ఎల్లప్పుడూ వ్యతిరేకించలేదని, అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనను అమలు చేసిన విధానాన్ని మాత్రమే ప్రశ్నించామని తెలిపారు. విభజన ప్రక్రియలో జరిగిన లోపాల కారణంగానే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన కొన్ని సమస్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఢిల్లీలో ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఆ నగరానికి ఉన్న చారిత్రక రాజ్యాంగపరమైన ప్రాముఖ్యతని పవన్ కళ్యాణ్ గారు వివరించారు. త్యాగాలకు ప్రత్యేకగా, పాలనకు ప్రతిరూపంగా, రాజ్యాంగ విలువలకు నిలయంగా ఉన్న ఢిల్లీలో దేశ సమగ్రత కోసం సమావేశం నిర్వహించడం ద్వారా జనసేన దేశభక్తికి ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేయాలనేదే తమ ఉద్దేశమన్నారు. దేశ సమగ్రతకు, జాతీయ ఐక్యతకు విఘాతం కలిగించే ఏ శక్తినైనా జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ గారు విభజనవాదాన్ని ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. అలాగే ఢిల్లీతో జనసేనకు ఉన్న అనుబంధం అధికారం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ సమగ్రత కోసం మాత్రమేనని పేర్కొన్నారు. పార్టీ తరపున ఎన్నికైన ఎంపీలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటులో గళం వినిపించారని సూచించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ గారు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ దేశ సమగ్రత, జాతీయ ఐక్యత, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ సమావేశం మరోసారి చాటి చెప్పిందన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు మరియు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశ సమగ్రతకు అంకితమైన రాజకీయ శక్తిగా జనసేన తన ప్రయాణాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతుందని ఈ సమావేశం ద్వారా స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఇది ఢిల్లీలో జరిగిన సేనా ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. చూద్దాం. నేను చెప్తున్నా, దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు, అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధాన అంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను.